మరింత బలాన్ని చేకూరుస్తుంది. అంటే కొంతమంది చేసే విశ్లేషణ ఏంటంటే మెజారిటీ కాదు, మ్యాక్సిమం డెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడుతుంది. ఆ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కానీ, లేకపోతే మైనార్టీ ఓటు బ్యాంక్ కానీ, దళిత ఓటు బ్యాంక్ కానీ, ఇలాంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నాకు బలంగా ఉన్నారు అనుకుంటున్నారో మ్యాక్సిమం అందులోంచి లాగేస్తుంది షర్మిల గారు. కాబట్టి మెజారిటీ డెంట్ అక్కడే పడుతుంది అంటూనే యాంటీ గవర్నమెంట్ ఓటు ఏదైతే టీడీపీ జనసేన కూటమికి వస్తుందో అందులో ఇప్పుడు షర్మిల గారికి వెళ్ళేది అదే కదా, యాంటీ ఓట్ బ్యాంక్ కూడా వెళ్తుంది. ఈ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ దాంతో పాటు యాంటీ గవర్నమెంట్ కాదు. ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ ఓటు నెగ్గి పార్టీకే వేస్తారు తప్పితే ప్రతి పార్టీకి వేయరు. యాంటీ గవర్నమెంట్ ఓటు నెగ్గే పార్టీకే వేస్తారు. నెగ్గేది తెలుగుదేశం అండ్ జనసేన, మేబీ ఈవెన్ సరే ఎంతమంది అవునన్నా కాదన్నా నొచ్చుకున్నా కోపగించుకున్నా భారతీయ జనతా పార్టీ కూడా ఉండొచ్చు. సో కాబట్టి నెగ్గే పార్టీకే వేస్తారు తప్ప ఓడిపోయే పార్టీకి యాంటీ గవర్నమెంట్ ఓటు అయితే పడదు. బట్ ఏదైతే వారి సొంత ఓటు ఉందో, సాలిడ్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఇంకా కాంగ్రెస్ లేదని డిసైడ్ అయ్యి ఆ కొత్త కాంగ్రెస్కి వెళ్ళారో ఆ కొత్త కాంగ్రెస్ ఓటు ఇటు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు యాంటీ గవర్నమెంట్ ఓటు కాదు, అది ప్రో కాంగ్రెస్ ఆర్ ప్రో రాజశేఖర్ ఓటింగ్ కాబట్టి ఆ ఓటింగ్కే ఇంపాక్ట్ పడుతుంది. ఏదో చెదురుమదురుగా ఒకటి అలా ఓటు పడితే అక్కడ ఒక్కపోయి ఇక్కడ నొక్కితే అలాంటి ఓట్లు ఏదైనా చెదురుమదురు తప్ప కూటమికి ఇది ఓన్లీ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి ఏ పార్టీ ఉందో గవర్నమెంట్లో ఆ పార్టీ ఓటే పోతుంది. అట్లీస్ట్ 99%. బటన్ ఒకటంలో తేడా వచ్చో ఇంకేదో మరీ ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది అని నమ్మిన అమాయకుడు ఎవడన్నా ఉంటే ఆ ఓట్లు తప్ప ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇట్స్ ఏ మేజర్ యాక్సిడెంట్. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోస్ట్లీ భారతీయ జనతా పార్టీ కాంబినేషన్కి ఎటువంటి ఇది పడదు. అది ఎవరైనా అలా అనుకుంటే అది వారి ఎక్సెసివ్ థింకింగ్ తప్ప అది సరైన థింకింగ్ కాదు. ఎందుకంటే నేను చాలామందితో ఇంటరాక్ట్ అయ్యి న్యూట్రల్ ఓటర్స్ తోటే మాట్లాడి ఏమండి ఇలా వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరి వాళ్ళు స్పెషల్ స్టేటస్ అంటున్నారు, లేకపోతే ఇంకోటి అంటారు, వాళ్ళు ఓటేస్తారా అంటే అందరూ యునానిమస్గా నేను మాట్లాడిన వాళ్ళు అందరూ ఈ 2-3 రోజుల్లో మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. స్త్రీలు ఉన్నారు, యూత్ ఉన్నారు, అన్ని రకాల కేటగిరీస్ ఉన్నారు. పెద్ద శాంపుల్ కాకపోవచ్చు, బట్ కన్సిడరబుల్ నెంబర్. వాళ్ళందరూ యునానిమస్గా అదే చెప్పారు. ఓన్లీ వైఎస్ఆర్ వాళ్ళు అటు వెళ్తారు తప్ప ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవాడు, సరైన ప్రభుత్వం రావాలని కోరుకునేవాడు ఎవడో కూడా అటు ఓటు వేయడు. అటువంటి అప్రహెన్షన్ అసలు పెట్టుకోవలసిన అవసరమే లేదు. రైట్. ఫైనల్గా కెన్ బి రెస్ట్ అష్యూర్డ్. ఫైనల్గా బీజేపీ మీరు ఎవరు నొచ్చుకున్నా ఎవరు ఏం చేసినా బీజేపీ అనేది వాడారు కదా ఈ కూటమితో, టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కూడా ఉంటుంది అన్నట్టుగా వాడారు. అవును. అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా టీడీపీ జనసేన కూటమికి? అంటే ఒకటి సార్, ఇప్పుడు రకరకాల స్థానాల్లో మరి పోలీసుల్లో ఎవరు ఉన్నారో అధికారులు మీ అందరికీ తెలుసు. అంటే వాళ్ళల్లో కూడా మార్పు వచ్చింది. అందరూ చెడ్డవారని నేను అంటలా, వాళ్ళల్లో కూడా మార్పు వచ్చింది. కానీ ఆ పోలీస్ అనేది ఎలక్షన్ టైంలో చాలా ఇంపార్టెంట్ కీ ఎలిమెంటు. అక్కడ మరి ఎవరైనా మరి దుష్టులు దుర్మార్గులు ఉంటే వాళ్ళని మార్చాలి అంటే మనకి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరం. ఇంకొకటి, గతంలో లాగా ఇప్పుడు ఏదైతే దళితుల్లో
ఆ మందకృష్ణ మాదిగ గారి అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన తెలంగాణలో కూడా మోడీ గారికి వారి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. సో ఆ పోర్షన్ వస్తుంది. అదే కాక పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇప్పుడు ఇక్కడ కలిసి వస్తుంది కాబట్టి మళ్ళీ నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అవటం మోరల్లెస్ సర్టెన్ కాబట్టి మొన్న గత ఎలక్షన్లు అయిన తర్వాత దాని ఇంపాక్ట్ కలిసి వస్తున్న ఎలక్షన్ కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీకి ఒక చోట చేసిన సర్వే అక్కడే పార్లమెంటుకి సర్వే చేసినప్పుడు బీజేపీని సెపరేట్గా పెడితే అసెంబ్లీకి చేసిన సర్వేలో పెద్దగా అంటే గతంలో కన్నా ఏదో కాస్త కోస్తో ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పటికీ పార్లమెంటుకు వచ్చేటప్పటికి గతంలో పార్లమెంటుకు వచ్చిన ఓటింగ్ కన్నా ఎన్నో రెట్లు పెరిగింది. అంటే ఎన్నో రెట్లు పెరిగినా మరి గతంలో వచ్చింది 1% కాబట్టి ఆ రెట్లు ఓట్లుగా పెద్దగా అవ్వకపోవచ్చు, కానీ మనం నష్టపోతాము అనుకున్న ఓట్ల శాతం కన్నా నరేంద్ర మోడీ గారి ఇమేజ్తో కలిసి ఉంటే లాభపడే ఓట్ల శాతం ఈజ్ సర్టన్లీ మోర్. సో కాబట్టి పొత్తు పెట్టుకున్నందువల్ల లాభమే తప్ప నష్టం ఏమీ ఉండదు అనేది నా అభిప్రాయం. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు నాతో డెఫినెట్గా ఏకీభవించకపోవచ్చు, వీటంటే మళ్ళీ ఎలా ఆడుతున్నాడని చెప్పి నన్ను తెచ్చుకోవచ్చు. బట్ చూద్దాం, నష్టం అయితే ఉండదని నేను ధైర్యంగా చెప్పగలను. లాభమే ఉంటుంది. ఆ లాభం శాతం ఎంత అనేది మనం ఇప్పుడు అంచనా వేయలేకపోయినప్పటికీ లాభమే ఉంటుంది అనేది నా అభిప్రాయం. బట్ చూద్దాం, ఒక 10-15 రోజుల్లో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. రైట్. సో మొత్తం మీద ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఇది నా మనసులో మాట. కేంద్ర ప్రభుత్వంతో పనులు ఉంటాయి కాబట్టి బీజేపీ పొత్తు ఉంటే మనకి తర్వాత ఎలక్షన్ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కదండి మా ప్రస్తుత ముఖ్యమంత్రి. ఈ సర్వనాశనం నుంచి బయటపడాలి అంటే మనకి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం ఉండాలి. ఆ సంపూర్ణ సహకారం మనతో కలిసి ఉన్నప్పుడు, ఈ కూటమిలో కలిసి ఉన్నప్పుడు మన అనే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మన అనుకున్న దానికి మన కాని దానికి ఎంతో కొంత వేరియేషన్ ఉంటుంది. సో అది మనకి వాళ్ళు ఉన్న రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో అంటే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేసేసిన ఈ తరుణంలో మనకు కొంచెం డెఫినెట్గా ఆ సపోర్ట్ కూడా అవసరం అనేది నా భావన. కొంచెం ఆలస్యంగా అయినా సరే ప్రజలు కూడా మరి అటువంటి థింకింగ్లోకి వస్తారేమో అని నా ఆశావాదం. రైట్, చూద్దాం ప్రజలు ఎట్లా ఆలోచిస్తారో, పొత్తులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ఓకే వెంకటకృష్ణ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక మనం